అధికారులు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరా మహిళా శక్తి రుణాలకు సంబంధించి చెక్కులు అందజేశారు. అనంతరం కలెక్టరేట్ లో జిల్లాలో 6 గ్యారంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలల కాలం పూర్తయిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 3-4 నెలలకే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కొంత జాప్యం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్, ఇరిగేషన్, ఎక్సైజ్, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖలకు సుప్రియల్ పవర్స్ ఇచ్చిందన్నారు. ఆయా శాఖల్లో అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి దామోదర తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు విద్య, వైద్యం, సీజనల్ వ్యాధులు, త్రాగునీరు, రుణమాఫీ, నూతన రుణాల పంపిణీ, చేనేత కార్మికుల సమస్యలు, గృహజ్యోతి పథకం, ఆర్టీసీ, విద్యాశాఖ, మున్సిపల్, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, దేవాదాయ, వన మహోత్సవం, నిమ్స్ భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 7 మాసాలు అయ్యిందని, 7 మాసాల నుంచి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు అందించాలని, అధికారులు దశల వారీగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలుకు అధికారులు ప్రతి నెల లేదా 2 నెలలకోసారి సమీక్ష నిర్వహించుకున్నాం. ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏమేమి అందిస్తున్నాం, ఇంకా ఏమేమి అందించాలని శాఖల వారీగా మినిట్స్ రాసుకొని అమలు చేయాలని సూచించారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, దానికోసం జిల్లాలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మైనింగ్ తో పాటు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది పనితీరుపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమీక్షలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా దేవాలయ భూముల్లో దేవాలయ ఉపయోగపడే విధంగా అవసరమైన మొక్కలు పంపిణీ చేసి నాటించాలన్నారు. దేవాదాయ శాఖకు చెందిన భూములు ఆక్రమణలకు గురికాకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, దేవాదాయ భూముల సర్వే జరిపి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వద్దకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులదే అని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అర్హులకు అన్ని ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించాలని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఐడీసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ శెట్కర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు, సంజీవరెడ్డి, డీసీసీబీ అధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. త్రాగునీటి వ్యవస్థ ఇవన్నిటిపైన సమీక్షించుకుందాము. మీకున్న ఇబ్బందులు ఏమున్న అధికారులకు, ఆ శాఖకు సంబంధించి ప్రభుత్వము ఏం చేయగలుగుతుంది, మనం అందిస్తున్న సంక్షేమమే కానీ, అభివృద్ధి కానీ, కనీస సౌకర్యాలే కానీ అన్నీ కూడా ప్రజలకు అందాలే. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలి. సమీక్షలో కొద్దిగా ఎలక్షన్స్ 3 మాసాలు, పార్లమెంట్ ఎలక్షన్స్, గతంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, సుమారు 5-6 నెలలు కొద్ది జాప్యం జరిగినా మనము తీసుకున్న నిర్ణయాలే కానీ, అలాగే కానీ, సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా, అడ్మినిస్ట్రేషన్లో లోపం లేకుండా బాధ్యతతోటి అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుందంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ కౌంట్స్, అండ్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. We are very serious about this. అయిపోతలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాంలే అనే భావన కాకుండా, ఆ ఆలోచన రాకుండా మనం ఈరోజు సమీక్షించుకునేది, మినిట్స్ రాసుకున్నా,
ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది. కనీసం 2 నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్ణయాల మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. రెండవది, 3-4 శాఖలలో ఆ శాఖలకు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఫార్మసీకు హబ్ అయిపోయింది. So revenue has a regulatory power, tax has a regulatory power, माइंड से गानी क्रशर से गानी पीसीबी व्यवस्था व्यवहार में गानी लैंड से गानी लेआउट से गानी ప్రభుత్వ భూములే గాని అన్నిటిని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 5 శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. పీసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలి, ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ మైనింగ్ ని ఆపే బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ గతంలో ఏ రకంగా లేదా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము. అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ, విద్యాశాఖనే కానీ, వ్యవసాయ రంగమే కానీ, విద్యకు వైద్యకు సంబంధించి కనీస సౌకర్యాలు ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మార్పు ఎలాంటిది రావాలంటే ఈ ప్రధానంగా 5-6 శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎప్పటికీ టూర్ చేస్తూ ఉండాలి, ఇన్స్పెక్షన్లో ఉండాలి. మీరు ఎంత టూర్ చేసి ఎన్ని ఇన్స్పెక్షన్లు చేస్తే వ్యవస్థ అంత బాగుపడుతుంది. మీరు విద్యాశాఖను తీసుకోండి, వైద్య శాఖని తీసుకోండి, కనీసం వారానికి 1-2 సార్లు ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ, లేదా స్కూల్సే కానీ. దానికి తోడు ఇంకొక నేను హెడేక్ అనను కానీ రెండవదిగా కానుంటే మొదటి సమావేశం అయినా కూడా ఇప్పటికే సోదరులు రాజనరసింహ గారు మరొక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము. మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు, హెల్త్కు, ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటాయో మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు. మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి, లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి. అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది, క్రాస్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి రావాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రులకు ఇవ్వాలి. ఏదున్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా రేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము ఉందని తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో
కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్టు అడగవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి, టైం ఎక్కువగా ప్రొలాంగ్